సైనికుడు పనిచేసే రోబోట్పై ఉద్దేశపూర్వకంగా కాల్పులు చేశాడు. బుల్లెట్ తగిలిన వెంటనే రోబోట్ దూరంగా పడిపోయింది. దాడి చేస్తే రోబోట్ తిరిగి దాడి చేస్తుందా అని అతను పరీక్షించాలనుకున్నాడు. రోబోట్ తీవ్రంగా దెబ్బతింది. అప్పుడే మరో సైనికుడు వచ్చి అతన్ని ఆపాడు. అది మనుషులకు సహాయం చేయడానికి తయారు చేసిన ఏఐ రోబోట్. దానికి కోపం అనే భావమే లేదు. దగ్గరలోని చెరువు వద్దకు వెళ్లి మనుషుల్లా ముఖం కడుక్కుంది. అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి దానికి గుడ్డ ఇచ్చింది. ఆ రోబోట్ మాట్లాడగలదు. రూపం కూడా మనుషుల్లా ఉంటుంది. ఆ అమ్మాయి ఒంటరిగా అక్కడ ఉండేది. రోబోట్ను స్నేహితుడిగా చూసేది. దాని తలపై పూల కెరీటం పెట్టింది. మరుసటి రోజు కొంతమంది దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఆమె స్నేహితురాలు అన్నా వచ్చింది. ఆమె ముందుగా ఆ దుండగుల దగ్గరే పనిచేసేది. అన్నా వారిని బలంగా ఎదుర్కొంది. కానీ ఒక దుండగుడు అమ్మాయి తలకి తుపాకీ పెట్టాడు. అక్కడ జరుగుతున్న పోరాటం విని రోబోట్ కూడా అక్కడికి చేరింది. అమ్మాయి బంధింపబడి ఉందని చూసింది. తన జీవితంలో మొదటిసారి అది తుపాకీ ఎత్తుకుంది. అది ఎలా వాడాలో తెలియకపోయినా తుపాకీ చూసి దుండగుడు అరుస్తూ రోబోట్కి తుపాకీ వదిలేయమన్నాడు. లేదంటే అమ్మాయిని చంపేస్తానన్నాడు. వెంటనే ఒక బుల్లెట్ పేలి ఆ దుండగుడిని తాకింది. రోబోట్ వెంటనే తుపాకీని దూరంగా విసిరేసి ఎవరూ అనుమానించకుండా పరిగెత్తి వెళ్లిపోయింది. గ్రామస్తులు వచ్చినప్పుడు శవాలే కనిపించాయి. మరుసటి రోజు అమ్మాయి పొలంలో పనిచేస్తుండగా ఆకాశం నుంచి ఓ స్పేస్ షిప్ దిగుతూ కనిపించింది. వెంటనే గ్రామస్తులకు చెప్పడానికి పరిగెత్తింది. వారు చెప్పారు వారి సైనికులు కొందరు చనిపోయారని, అందుకే వారిని చంపడానికి వచ్చారని. కొద్దిసేపటికి స్పేస్ షిప్ దిగింది. అందులోంచి వారి సైనికుల్లో ఒకరు బయటకు వచ్చారు. వారు కూడా మనుషులే కాని మరో గ్రహం నుంచి వచ్చినవారు. వారు గ్రామ పెద్దను ఆలింగనం చేసి మా సైనికుడిని ఎవరు చంపారని అడిగారు. అడిగిన వెంటనే పెద్దను చంపేశారు. అతను కొట్టబడుతున్నాడు చూసి గ్రామస్తులు భయపడ్డారు. పెద్ద కుమార్తె ఆయనను రక్షించడానికి రాగానే ఆమెను కూడా అక్కడికక్కడే చంపేశారు. నిన్న రాత్రి సైనికులను ఒక అమ్మాయి చంపిందని వారు మళ్లీ చెబుతూనే ఉన్నారు. కానీ నిజానికి వారిని అంతం చేసింది ఆ రోబోట్నే అని ఎవరికీ తెలియదు.